సింహరాశి వారికి ఆగస్టు 11వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున వీరికి ఆదాయం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, విద్యా, వృత్తి, వ్యాపారం, నరదిష్టి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంచెం జాగ్రత్త. మరి ఇలాంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సింహరాశి వారికి నమ్మకం, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ పనైనా మొదలు పెట్టడానికి వీరు అసలు భయపడరనమాట. చాలాసార్లు ఈ స్పీడ్ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే ఆలోచించి నిర్ణయాలు కొంచెం తక్కువగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కానీ ఎవరైనా మోసం చేస్తే వెంటనే దూరం అవుతారండి. ప్రతిబంధం వస్తే అంటే వెనకడుగు వేయడం వలన ప్రతిబంధము ఈజీగా వీరు ఇతరులను నమ్మి మోసపోతూ ఉంటారు అనమాట. చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. పాజిటివ్ లక్షణాలు, ధైర్యము, స్పష్టత, లీడర్షిప్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇతరులను చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారు సహనంతో, నమ్మకంతో, చాలా స్పీడ్తో ముందుకు వెళ్ళేవారు. వీరికి ఒకసారి ప్రేరేపిస్తే వారు సాధించలేనిదంటూ ఏది ఉండదండి. ఈ యొక్క రాశి వారు చిన్ననాటి నుంచే జీవితం అంటే చాలా సులభం కాదని నేర్చుకుంటారనమాట. చిన్నప్పటి నుంచే వారికి వచ్చినటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు ఇంటి బాధ్యతలు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ వీరిని త్వరగానే మెచ్యూర్ చేసిస్తాయన్నమాట. అంటే వీరిని చిన్ననాటిలోనే చాలాసార్లు ఇదేంటి నా వయసులో ఇన్ని సమస్యలా అని అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్కూల్ రోజుల్లోనే కొందరు ఈ యొక్క సింహరాశి వారు అంటే పనిని, ఇంకా స్కూల్ని, చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఉంటారనమాట. వీరికి ఒక గుణం నేర్పిస్తాయని, సహనం అంటే కేవలం ఎదురు చూడడం కాదు, కష్టాన్ని భరించి దానికి సరైన సమయానికి సమాధానం ఇవ్వగల శక్తి యొక్క సింహరాశి వారికి చిన్నప్పటి నుంచి ఉంటుందన్నమాట. కష్టాలు ఎప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాయన్నమాట. శారీరక కష్టాన్ని భరించగల శక్తి కూడా వీళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద అయ్యాక కూడా ఎవరు ఏమి మాట్లాడినా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వారికి నచ్చితేనే వారితో మాట్లాడేటువంటి లక్షణాలను అలవర్చుకొని ఉంటారనమాట. ఎంత బలంగా ఉన్నారో అంతే దానికి తగ్గట్టు ధైర్యంగా ఎప్పుడు కూడా బాధలను, కష్టాలను అధిగమించి మరీ ముందుకు వెళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు 11వ తేదీ సోమవారం రోజు మీకు డబ్బు సంపాదించిన శుభవార్తలు అయితే రావచ్చండి. ముఖ్యంగా ఎవరో మీకు ఇవ్వాల్సినటువంటి బకాయి ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం కూడా తప్పకుండా ఉంటుందన్నమాట. పాత అప్పు తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి అప్రమత్తత అంటే ఏదైనా కానీ లాభం అనేది రావచ్చు, కానీ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ ఖర్చులకు, వ్యక్తిగత అవసరాలకు సరిపడే నిధులు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఈరోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పరిచయస్తులు లేదా సహచరులు మీ పనిలో అనవసర జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం లేదా మీ పనిలో ఆలస్యం చేయించే పరిస్థితులు అయితే తప్పకుండా రావచ్చండి. ఏదైనా కానీ అంటే ఇలాంటి సందర్భాల్లో శాంతంగా ఉండి వాదనలలో పడకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీ పరిచయాల్లో ఉన్న ఒక స్త్రీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని లేదా తారుమారు చేసి ఇతరులకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలలో పెద్ద సమస్యగా మారి మీ ప్రతిష్టకు హాని కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈరోజు మీ మాటల ప్రవర్తనలో జాగ్రత్త వహించండి. ఈరోజు ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది, కానీ అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కలగవచ్చండి. ముఖ్యంగా ఉదయం నుంచి పనుల్లో బిజీగా ఉంటే మధ్యాహ్నం తర్వాత శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం ఉంటుందన్నమాట. తగినంత నీరు తాగడం, తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. పాత కస్టమర్లతో కొత్త సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. చిన్న పెట్టుబడులు చేసినా పెద్ద మంచి ఫలితం అయితే రావచ్చు. కానీ కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటప్పుడు కాంట్రాక్టు షరతులను బాగా పరిశీలించండి. ఈరోజు మీరు ఎదుర్కొన్న గత కొన్ని రోజుల వాగ్వాదాలు తగ్గుముఖం పడతాయండి. ఒకరినొకరు వినే ప్రయత్నం చేయడం ప్రారంభిస్తారు. కుటుంబంలో పెద్దవారి సలహా లేదా ఒక స్నేహితుడు మధ్యవర్తిత్వం వల్ల పరిస్థితి మృదువుగా మారుతుంది. సాయంత్రం కలిసి గడిపే సమయం మరలా సాన్నిహిత్యం పెంచుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా కానీ చదివితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళండి. అలాగే సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి అరుణ మంత్రం లేదా ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సానుకూల శక్తి పెరుగుతుంది. రేపటి రోజున సోమవారం రోజు పెండింగ్లో ఉన్న పనులు తప్పకుండా పూర్తవడానికి చాలా మంచి సమయం అండి. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసి అడ్డంకులు ఎదురైన ప్రాజెక్టులన్నీ ముగుస్తాయన్నమాట. కార్యాలయంలో ఉన్న మేనేజ్మెంట్ నుంచి సహాయం అందిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు, పాత కస్టమర్లతో ఏదైనా కానీ మీకు రేపటి రోజున
ఉండేటువంటి అవకాశాలన్నీ కూడా తప్పకుండా మీకు అంటే వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు రావడం లేదా పాత కస్టమర్లతో మళ్ళీ డీల్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీ పని నెమ్మదించే ప్రయత్నం చేయవచ్చు. మీరు చెప్పిన మాటలను తారుమారు చేసి ఇతరులకు చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో మీ వెనక చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ పని మీద దృష్టి పెట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండడం చాలా మంచిది. ఈరోజు ఆ స్త్రీ మీ పని ప్రగతిని ఆలస్యం చేసే పరిస్థితులు సృష్టించవచ్చు. మీరు ప్లాన్ చేసిన పనిలో అడ్డంకులు పెట్టడం లేదా మీ పని మీద నమ్మకం ఉన్న వారిలో అనుమానం కలిగించడం జరగవచ్చు. మీకు తెలిసిన విషయాలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలను ఆమెతో పంచుకోవడం మానేయడం మంచిది. ఈరోజు జీర్ణ సంబంధ సమస్యలు లేదా తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్, చల్లటి పానీయాలు తగ్గించడం ద్వారా అసౌకర్యం నివారించవచ్చు. రాత్రి తక్కువసేపు మొబైల్, టీవీ చూడడం ద్వారా మీ కళ్ళకు విశ్రాంతి అనేది తప్పకుండా లభిస్తుందన్నమాట. అలాగే ఏదైనా కానీ అంటే ఈరోజు మీరు పాత పెండింగ్ చెల్లింపులు రావడం కానీ బకాయి క్లియర్ అవ్వడం జరుగుతుందండి. కొంతమంది సరఫరా సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలో జాగ్రత్త అవసరం. ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తప్పకుండా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు కూడా సహనం, ఓపిక, గతంలోని కోపాలకు లోనయ్యేటువంటి విధంగా ఉండకుండా తప్పకుండా సహనాన్ని చూపించి గతంలోని కోపాలను పక్కన పెట్టడం వలన వాతావరణం సంతోషంగా ఉంటుంది. చిన్న సర్ప్రైజ్, మంచి మాట ఈరోజు సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఈరోజు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా కనిపిస్తుంది. పరీక్షలు, ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లు ఇవన్నీ కూడా మీకు రిప్లై వస్తుందండి. అంటే నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండడం విజయానికి నిజమైన మెట్టు. మీ పై నుంచి ఏదైనా కానీ ముందుకు సాగండి. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేయడం వలన చాలా మంచిదన్నమాట. దాంపత్య సంతోషంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుంది. ఈరోజు మీకు డబ్బు వచ్చే మార్గాలు కూడా చాలా విస్తారంగా కనిపిస్తున్నాయండి. ఊహించిన చోట లాభం రావచ్చు. ఒక పాత పరిచయ స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత పేపర్ వర్క్ లేదా డాక్యుమెంట్ సంబంధించిన పనులు కూడా ఈరోజు సక్సెస్ అవుతాయండి. ఈరోజు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రధానంగా ఈర్ష్య కారణంగా జరుగుతాయి. మీరు సాధిస్తున్న విజయాలకు కొందరు వ్యక్తులు అసహనం చూపవచ్చు. మీ ప్లాన్ గురించి అందరికీ చెప్పడం, అవసరమైనటువంటి వారికి మాత్రమే పంచుకోవడం మంచిది. అనవసరమైన వాగ్వాదాలు, సోషల్ మీడియాలు, డిబేట్స్ వీటి నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రశాంతంగా రోజు గడుస్తుందండి. ఈరోజు ఒక స్త్రీ మీ విజయాన్ని చూసి ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. మీరు సాధించిన పనిని క్రెడిట్ తానే తీసుకోవాలని ప్రయత్నించవచ్చు లేదా మీకు సాధించిన విషయాలను బయటపెట్టి మీరు ఇబ్బంది కలగవచ్చు. ఈరోజు మీరు ప్రశాంతంగా కానీ స్పష్టంగా మీ హద్దులు నిర్ణయించుకోవాలి. ఈరోజు శరీరంలో శక్తి బాగానే ఉంటుంది. కీళ్ళ నొప్పులు మరీ గుర్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం తేలికపాటి వ్యాయామం, సాయంత్రం నడక చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, మ్యూజిక్ వినడం లాంటివి కూడా చాలా మంచిదండి. ఈరోజు వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్లాన్స్ను గోప్యంగా ఉంచడం చాలా మంచిది. సప్లయర్స్తో లేదా పార్ట్నర్స్తో చిన్న అపార్థాలు ఏదైనా కానీ వాటిని శాంతంగా పరిష్కారం అయితే చేసుకోవాలన్నమాట. అదనపు శ్రద్ధ పెట్టాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధం మరింత బలోపేతం అవుతుంది. కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ఇంటి పనిలో సహకరించడం ద్వారా ఒకరినొకరు అండగా ఉన్నారనే భావనను తప్పకుండా మీకు కలుగుతుంది. ఈరోజు మీరు చెప్పే ప్రేమపూర్వక మాటలు భవిష్యత్తులో గొడవలు తగ్గించడానికి దోహదపడతాయండి. ఈరోజు మీరు ఫోకస్గా ఉంటే కనుక కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా ఈజీగా సునాయాసనంగా నేర్చుకోగలుగుతారండి. తప్పకుండా మీరు ఏదైనా కానీ అంటే ఈరోజు మనం ఈ పనిని సాధించగలము అని అనుకుంటే చాలా తప్పకుండా ఆ పని అవుతుందన్నమాట. మీ కష్టాన్ని చిన్న చూపు అసలు చూడొద్దు. ఒక్క పేజీ చదివేటప్పుడు మీ కళలకు దగ్గర అవుతున్నారని భావించండి. సోమవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా హనుమంతుడి గుడికి వెళ్ళడం కానీ శుభం అనమాట. ఎర్రటి పువ్వులు సమర్పించి ఓం హనుమతే నమః లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్రాలను మీరు తప్పకుండా జపిస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే తప్పకుండా మీరు రేపటి రోజున ఏదైనా కానీ అంటే ధైర్యము, శక్తి, శత్రు నివారణ మీకు కలుగుతుందండి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. మీ డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అవసరం లేని ఖర్చులు, స్నేహితుల ఒత్తిడితో చేసే ఆర్థిక లావాదేవీలు, గోప్యమైన ప్లాన్లు బయట చెప్పడం తగ్గించండి. స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకునే ముందు మీకు మీరే ఆలోచించండి. మీ విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నరదృష్టి నివారణకు ప్రతిరోజు కూడా చిన్న పూజ, హనుమాన్ చాలీస లేదా శివనామస్మరణ చేయండి. తప్పకుండా మీకు మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంచి జాగ్రత్తగా వ్యవహరిస్తే డబ్బు కాపాడుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా మీవే అవుతాయన్నమాట. తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.